న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయం తీయండి. ఈ న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయంలో జెఫ్తా అనే ఒక న్యాయాధిపతి గురించి చూసి ఈరోజు వాక్యానికి మనము ఆయన ఎగ్జాంపుల్ ప్లస్ మెసేజ్. ఈయన న్యాయాధిపతిగా ఉండిన రోజుల్లో జరిగిన సంఘటన. ఈయన ఈ యెఫ్తా అనే అతను ఉంటున్న రోజుల్లో ప్రజలు అతన్ని మర్చిపోతున్నారు. ప్రజలు అతన్ని పట్టించుకోవట్లేదు. అతనైతే మంచోడు. అప్పుడు ఒక సమస్య వస్తుంది. ఈ అమ్మోన్ అని ఒక దేశం ఉంది. అమ్మోన్ దేశం అని ఒక దేశం రైట్ సైడ్, ఇజ్రాయెల్కి రైట్లో ఉంటుంది. ఆ దేశంలో ఒక రాజు, వాడేం చేస్తున్నాడు, మోసే కాలంలో పట్టిన ల్యాండ్లంతా నాకు ఇచ్చేయి. అయితే మోసే టైంలో పట్టుకున్న ఊర్లంతా మాకు తిప్పి ఇచ్చేయండి అని ఒక ప్రాబ్లం వాడు చెప్తున్నాడు. అప్పుడు 4వ వచనం చదువు. కాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, నీవు వచ్చి మాకు అధిపతి అయి ఉండుము అని యెఫ్తాను పిలుస్తున్నారు. తర్వాత అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదమని యెఫ్తాతో చెప్పిరి. అప్పుడు యెఫ్తా, మీరు నా యందు పగపట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసిత్రే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. ఫస్ట్ ఈ 2 వచనాల నుంచి ఒక విషయం ఏంటి, ఈ ప్రజలు అతనితో ఒక సమయం మాట్లాడిన మాట, నువ్వు మాకు అక్కర్లేదు, నువ్వెవడివి, నువ్వు మాకు అక్కరలేదు అని మాట్లాడారు. ఇప్పుడు పరిస్థితి మారిన తర్వాత నువ్వు వచ్చి మాకు అధిపతిగా ఉండు అని ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు నోటి మాట ఏమైంది, మారిపోయింది. హల్లెలూయా. దేవుడు మనకు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని మనకు నెరవేర్చగలడు. పోయిన వారం కూడా నిత్య జీవం అనేది కూడా వాగ్దానం అని పెట్టి మాట్లాడి ఆ మెసేజ్ అప్పుడు చేశాను, అది పంపించాను. ఇప్పుడు దేవుడిచ్చిన మాటలు ఆయన తప్పకుండా ఉండాలని మనం చూస్తున్నాం. ఈరోజు మనం చూడబోయేది మనం మాట్లాడే మాటల విషయంలో కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా దేవుడి సన్నిధిలో వచ్చి నువ్వు మాట్లాడే మాటలు ఏది దేవుడి సన్నిధియే. నీ ఇంట్లో వచ్చినట్టుగా నువ్వు ఇష్టం వచ్చి మాట్లాడినా అది దేవుడు వింటున్నాడు. నేను ఇష్టం వచ్చినగా మాట్లాడినా అది దేవుడు వింటున్నాడు. నేను మాట దేవుడికి ఇచ్చి తప్పిపోయినా అది వింటున్నాడు దేవుడు. నేను ఒక మొక్కుబడి చేసుకొని దాన్ని నెరవేర్చినా దేవుడు సంతోషపడుతున్నాడు. దేవుడు నామని మేము కలుగుగా. దేవుడు నాతో మాట్లాడే మాట మాత్రం కాదు, నేను కూడా మాట్లాడే దాంట్లో కేర్ఫుల్గా ఉండాలి. తోటి మనిషితో మాట్లాడే మాటల్లో కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ ఏం మాట్లాడేశారు, మాకు అక్కర్లేదు అనేసారు. ఇప్పుడు మాట విత్డ్రా చేసుకుంటున్నారు. నువ్వు మాకు అవసరము, హల్లెలూయా, నువ్వు మాకు అవసరము. పరిస్థితి మారిన తర్వాత మాట మారిపోయింది. అప్పుడు మాకు అవసరం లేదు అన్నారు, ఇప్పుడు మాకు నువ్వు అవసరం అంటున్నాడు. కొంతమంది చుట్టాలు మనం అవసరం లేదు అంటాం, తర్వాత అన్నా పిన్ని నువ్వు కాకపోతే ఎవరు అంటాం. మనకే మనం చూసుకోవాలి అద్దంలో. నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. దేవుడి నామని మేమే కలుగును కాక. ఏ మనిషిని మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ప్రత్యేకంగా దేవుడి బిడ్డలుగా ఉన్నవాళ్ళు చూసి మాట్లాడాలి. ఇదో రేర్ ఎప్పుడో మనం మాట తప్పని దేవుడు కాదు మనం, కానీ మన నోటి మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాగ్దానాల గురించి మాట్లాడుతున్నాం, పట్టుకుంటున్నాం. దేవుడు నువ్వు చెప్పావు కదా, నాకెందుకు నువ్వు చేయలేదు, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఎందుకు స్వస్థపరచలేదు, అదంతా అడుగుతున్నా, అది కరెక్ట్, అది మన విశ్వాసం. దాని గురించి 3-4 వారాలు మనము చూసుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడేది కూడా ఎలాగా కేర్ఫుల్గా ఉండాలనేది కూడా ఒకసారి దేవుడు గుర్తు చేయమంటున్నారు. దేవుడు నామని మేము కలుగునుగా. అప్పుడు మాట మార్చారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు 7వ వచనంలో, అందుకు యెఫ్తా, మీరు నా యందు పగపట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసిత్రే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. అందుచేతనే
అగాధ విధంగా మేము తరిమేశాం కాబట్టే ఇప్పుడు వచ్చి తిమి, నువ్వు వచ్చి మాకేం చేయాలా? లీడర్గా ఉండు, యుద్ధం చెయ్యి, మా కోసం వచ్చి ఏం చేయాలా? యుద్ధం చెయ్యి అన్నారు. చదవండి. నీవు మాతో కూడా వచ్చి అమోనీయులతో యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారం అవుదని యెఫ్తాతో చెప్పాను. అందుకు యెఫ్తా, అమోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధాని అవుతున్నా అని గిలాదు పెద్దలను అడుగుగా, ఇప్పుడు మళ్ళీ మీరు నాకు మళ్ళీ మాట ఇవ్వాలి అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నేను వస్తాను, నేను నడుపుతాను. ఒకవేళ దేవుడు నాకు జయం కలుగు చేస్తే మీరు మళ్ళీ నాకు లీడర్ పోస్టు ఇస్తారా? హల్లెలూయా. అప్పుడే వీడు పార్టీ పెట్టి ఉండాల్సింది వాడు. అవునా? ఇజ్రాయెల్ దేశం పార్టీ పెట్టి ఉండాలి వీడు. అడిగితే వాళ్ళు వాళ్ళు బదులు 10 గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము. నేను మీ మాట చెప్పున, అవును, మిమ్మల్ని ఏం చేస్తాను? లీడర్గా అప్పక మేము ఏర్పరచుకుంటాము. అట్ట చెయ్యకపోతే అదే చూడు, యెహోవా మన ఉభయుల మధ్యను సాక్షిగా ఉండునుగా కానీ యెఫ్తాతో అనిరి. యెహోవానే మనకి సాక్షిగా ఉండునుగాక. హల్లెలూయా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా, ప్రమాణములు చేసినప్పుడు, మాటలు ఇచ్చినప్పుడు దేవుడు ఎలాగైనా సాక్షిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చూస్తానే ఉన్నాడు, ఆయన వింటానే ఉన్నాడు. నేను మాట్లాడినప్పుడు ఆయన వింటానే ఉన్నాడు. నేను ఒకళ్ళకి విరోధంగా మాట్లాడినా ఆయన వింటున్నాడు. నాకు విరోధంగా ఒకడు మాట్లాడుతున్నా, నాకు వెనకాల ఉన్నా, అది ఆయన వింటానే ఉన్నాడు. హల్లెలూయా. మేము ఆ మాట చప్పున జరుపుకుంటాము. పిండి జరగపోయే ముందు చూడు, ఓ మాటే, మా కూతురు, మా కొడుకు, మీ కూతురు కాదు, మా కూతురు, మా కొడుకు. తర్వాత తెలియకుండా పోయి గుంటలో పడేసమ్మా. ఆల్రెడీ యేసుక్రీస్తు ఒకసారి గుంటలోంచి లేపేశాడు. ఇప్పుడు రెండోది పోయి మనమే గుంటలో మళ్ళీ లేపు మమ్మల్ని. మేము గుంటలో పడతానే ఉంటాము, నువ్వేం చేయాలా? మమ్మల్ని లేపుతానే ఉండాలి. తెలియకుండా గుంటలో పోయి పడేశారంట. ఎందుకు ఆ మాట ఎందుకు వస్తుంది? ఆ నిర్ణయం నువ్వు తీసుకోకపోయే ముందు ఆయన దగ్గర నువ్వేం మాట్లాడు. నువ్వు అనుకుంది జరగాలనుకున్నావు, చేసుకున్నావు. ఆయన ఏం చేయాలని నువ్వు అడగను లేదు, నువ్వు పెట్టను లేదు, నువ్వు మర్యాద ఇవ్వలేదు. నువ్వు ఫస్ట్ ఆయనకి ఇచ్చి అవ్వాలి కదా. దేవుడి బిడ్డ అయితే నువ్వేం చేయాలి? తల్లిదండ్రులైన వాళ్ళు, బాబా పిల్లోడికి తెలియదు, కూతురుకి తెలియదు, వాళ్ళు చిన్న పిల్లలు, నేను పెద్దోడు అని అంటున్నావు. నువ్వెంత పెద్దోడు ఆయన ముందు? నీ అనుభవం ఏంటి ప్రభు ముందు? ఎన్ని సంవత్సరాల ముందుకు నువ్వు చూడగలుగుతావు? భవిష్యత్తు ఎంత దూరం నీకు తెలుస్తుంది? మరి ఏ ధైర్యంలో నువ్వు పెళ్లి చేసావు? నీ బుద్ధిని పెట్టి, నీ మాటని పెట్టి నువ్వు చేసావు. నా తమ్ముడు కొడుకు, నా అన్నయ్య కొడుకు, కూతురు, అది ఇది అని చెప్పుకొని నువ్వు చేసుకున్నావు. కానీ దేవుడు బిడ్డ నువ్వు చేయలేదుగా. నేనున్నా నేను లేకపోయినా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా కుటుంబాన్ని దేవుడు ఆదరిస్తాడు. హల్లెలూయా. చేసావా? అది నువ్వు ఆలోచించు. అవును, నేను అన్నీ ఆయన చిత్తానికే లోపడ్డాను, నా ఇష్టం ఉండినా నేను ఆయన ఇష్టమే మెయిన్ అనుకున్నానంటే అప్పుడు ఆయన నిలుస్తాడు. హల్లెలూయా. ఆయన చూస్తాడు. అప్పుడు ఈ మాటలు మనం వదులుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రభువుని బట్టి మనం అవుననియు, ప్రభువుని బట్టి వచనం చూడబోతున్నాం, ప్రభువుని బట్టి మనం కాదనియు చెప్పేవాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు 12వ వచనం మళ్ళీ,
యెఫ్తా ఆ. అమోనీయుల రాజునొద్దకు దూతలను పంపి నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదికి యుద్ధమునికి వచ్చిన్నావని అడుగ్గా అమోనీయుల రాజు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు చూడండి, ఇప్పుడు ఇది అయిపోయింది, వీళ్ళు ఊరు లోపల ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఎదట వాడి దగ్గర వెళ్తున్నాడు. ఇప్పుడు నీ మాట ఏంటి నీకు నాకు ప్రాబ్లం? ఏ విషయంలో మా దేశం మీ దేశంతో చెప్పిన మాటలు మేము మారాము, మీరెందుకు ఇప్పుడు మా పైన వస్తున్నారు అని ఈయన అడుగుతున్నాడు ఆయన్ని. వీళ్ళలోనే సగం దెయ్యం ఉంది, ఇజ్రాయెల్లోనే. వాళ్ళు ఫుల్ దెయ్యాలు. వాళ్ళు ఎవరు? అమ్మోన్. ఆడికి పంపిస్తున్నాడు. అయినా నోటి మాట ముఖ్యము. హల్లెలూయా. ఎవరైనప్పటికీ అందరూ దేవుడు అదుపులోనే ఉన్నారు. వాడు దేవుడు ఎరిగిన వాడైనా సరే, దేవుడిని ఎరగకుండా ఉండేవాడైనా సరే, దేవుడే లేదు అనుకున్న వాడైనా సరే, వేరే ఎవరినైనా దేవుడిగా ఎంచుకున్న వాడైనా సరే, దేవుడు ఒకడే, అది అందరికీ తెలుసు. కానీ ఎవరైనా సరే నోటి మాట ఇంపార్టెంట్. మనం వాళ్ళతో మాట్లాడేది ఇంపార్టెంట్, వాళ్ళు మనతో కూడా మాట్లాడేది కూడా. వారు తప్పించుకొని పోలేరు. ఏంటి నీకు నాకు ప్రాబ్లం? ఇప్పుడు ఎందుకు వస్తున్నావు నా పైన మాట వర్తమానం ఈయన పంపిస్తున్నాడు. దానికి ఆయన ఏం చెప్తున్నాడు చూడు. అమోనీయుల రాజు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యొర్దాను వరకును నా దేశమును ఆక్రమించుకున్నందునే నేను వచ్చి ఉన్నాను. దేశముని మీరు ఆక్రమించుకున్నారు, మాట ప్రకారం మీరు మోసే జరుపుకోలేదు అంటున్నాడు. అందువైనా నేను ఇప్పుడు వచ్చి ఉన్నాను. అది 300 సంవత్సరం ముందు జరిగిన దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి పెడుతున్నాడు. యెఫ్తా మాటలో అది ఉంటుంది. మళ్ళీ యెఫ్తా దానికి బదులు చెప్తున్నాడు. 14 చూడు. అంతటి యెఫ్తా మరలా అమోనీయుల రాజునొద్దకు దూతలను పంపి ఇట్లే నేను యెఫ్తా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమోనీయుల దేశమునైనను ఆక్రమించుకోనలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చిండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి కాదేశునికి వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏదోము రాజునొద్దకు దూతలను పంపి నీ దేశం గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడుగ్గా ఏదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడు నేను సెలవీనని చెప్పాను. మేము ఏం చేయము, ఇది మూలంగా వెళ్తాము అని పర్మిషన్ అడిగితేమి. మీ దేశాన్ని కట్టుకోవడానికి మేము రాలేదు, మాకంటూ దేవుడు ఇచ్చే స్థలం వేరు, మేము అక్కడికి వెళ్తున్నాము అని అన్నాము. అప్పుడు మాటలు ఎంత కరెక్ట్గా అక్కడ నిలిచి ఉన్నాయి చూసుకో. హల్లెలూయా. మాకు లీడరు, మాకు ప్రవక్త అయిన మోషే అలాగా మీకు వర్తమానం ఇచ్చాడు, మేము ఏది తీసుకోకుండా మీ దారి వారీగా వెళ్ళిపోతాం, మేము మంచినీళ్ళు కూడా మాకు అవసరం లేదు, దాటుకొని మేము వెళ్ళడానికి మాకు మీరు అవకాశం ఇవ్వండి అని మేము అడిగితిమి. పితరులు మాట్లాడిన మాటని ఇక్కడికి అప్లికేషన్ తీసుకొస్తున్నాడు. వాడు పితరులు మాట్లాడిన మాటలు బట్టి వస్తున్నాడు. మేము ఈ రూట్లో వెళ్ళాలని మేము అడిగితివి కదా. అప్పుడు ఏం జరిగింది? వారు మోయాబు రాజు వద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడును నేను సెలవీనని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేశులో నివసించిరి. తరువాత వారు అరణ్య ప్రయాణము చేయిచు ఏదోమీయుల యొక్కయు మోయాబీయుల యొక్కయు దేశంలో చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాన దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు కదా. మరియు ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజు అయిన సీహోనును హెష్బోను రాజునొద్దకు దూతలను పంపి నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద మనవి చేయగా, సీహోను ఇశ్రాయేలు నమ్మక తన దేశంలో పడి వెళ్ళనీయక తన జనులందరినీ సమకూర్చుకొని యాహాసులో దిగి ఇశ్రాయేలుతో యుద్ధం చేసెను. అప్పుడు ఇలాగైనప్పుడు దాంట్లో మూడో ఒక రాజు ఉంటే వాడే వచ్చి మా పైన పడ్డాడు. వారికి కూడా ఇలాగ పర్మిషన్ ఇచ్చి ఊరు చుట్టుకొని తిరుగుకొని మేము వచ్చినప్పుడు పర్మిషన్ అడిగాం, వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా ఉండడం మాత్రం కాకుండా వాడేమైంది,
యుద్ధానికి వచ్చారు. హల్లెలూయా. మాట మార్చింది మేము కాదు, నీకు ముందుగా ఉండిన వాళ్ళు. జగడానికి వచ్చింది మేము కాదు. ఇది యెఫ్తా ఎలాగ మాట్లాడగలిగాడు? ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు, ఆ వర్తమానాలు మోషే, యెహోషువ ద్వారా, ఎలియాసారు, ఫినెహాసు వాళ్ళ ద్వారా రాసి ఉంచాడు. హల్లెలూయా. వెనకాల మనం మాట తప్పకూడదురా. ఎదటోటికి దేవుడు మనకు చేసిన కార్యక్రమాలు మనం యథార్థంగా చెప్పాలని ఆయన రాసి ఉంచాడు. దాన్ని పట్టుకొని ఈయన మాట్లాడుతున్నాడు. ఈయనకి తెలీదు అప్పుడు ఏం జరిగిందని, వాడికి తెలియదు. ఈ మా రికార్డులో ఉంది, మీ రికార్డులో కూడా ఇది ఉండాలి. ఇదంతా మీకు తెలీదా? నువ్వు కొత్తగా ఎందుకు ఉద్యానికి వస్తున్నాడు? మాట మార్చడానికి చూస్తున్నాడు ఆడు. ఈయన మాట పైన నిలవాలని చూస్తున్నాడు. హల్లెలూయా. ఈయన ప్రజల మధ్యలో ఒక మాట, ఈయనకి అమ్మోనికి మధ్యలో మాట. అప్పుడు ఆ యుద్ధానికి వచ్చినప్పుడు 21వ వచనం చూడు. అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలు చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిన తరువాత ఆ దేశ నివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరుచుకొని అర్నోను మొదలుకొని యొబ్బోకు వరకును అరణ్యం మొదలుకొని యోర్దాను వరకును అమోరీయ ప్రాంతాలన్నిటినీ స్వాధీనపరుచుకొని. అవును, ఆ యుద్ధానికి మీరు వచ్చిన తర్వాత మీరంతా యుద్ధంలో కలిశారు కాబట్టి యుద్ధం జరిగినప్పుడు ఆ పార్టీలు మేము స్వాధీనపరుచుకున్నాము. హల్లెలూయా. స్వాధీనపరుచుకున్న యుద్ధంలో స్వాధీనపరుచుకున్న భాగాన్ని మేము తిప్పి ఇవ్వాల్సిన ఆ కాలంలో రూలు లేదు, తిప్పి ఇవ్వాల్సిన అవసరం లేదు. యుద్ధానికి వచ్చావంటే దాంట్లో ఏమి తేలిందో, ఆ యుద్ధంలో ఏమి తెలియందో వాళ్ళు తర్వాత పెళ్ళి ఏదో సంబంధాలు పెట్టుకొని ఒక రాజు ఇంకొక రాజుకి పెళ్లి ఇచ్చుకొని సమాధాన పడి ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చే కానీ రూలు ప్రకారం ఇవ్వాల్సిన అవసరము లేదు. కానీ వారిలో తీసుకునే ప్లేస్ని అదగలుగా ఇచ్చేస్తే ఇచ్చేవచ్చు, కానీ నువ్వు అడగడానికి హక్కు లేదు. ఎందుకంటే వారు సంబంధించిన మాట. హల్లెలూయా. ఇప్పుడు అన్నీ చూడండి, ఆ మాట పైనే ఆధారమై వెళ్తుంది. ఏం చెప్పిన మాట, ఆయన చెప్పిన మాట, వారిలో ఉండే మాట. ఇదంతా మాట కదా, ఇదంతా నువ్వు ఇప్పుడు ఎందుకు కొత్తగా ఆ మాటని నువ్వు దిగజారేది దాటుకొని వస్తున్నావని అడుగుతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడని యెహోవా అమోరీయులను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తరువాత నీవు దాన్ని స్వతంత్రించుకొందువా? నువ్వు ఎట్లా స్వతంత్రించుకో, దేవుడు మాకు ఇచ్చిన దేశాన్ని నువ్వు స్వతంత్రించుకోవడానికి అవదు. అండ్ స్వాధీనపరుచుకున్నటకు కీమోషను నీ దేవత నీకు ఇచ్చిన దానిని నీవు అనుభవించుచున్నావు కదా. నీకు నీ దేవత ఇచ్చిన దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు కదా, నువ్వు అది అడిగితే ఇచ్చేస్తావా? నీకుండే మాట ఒకటి, నాకుండే మాట ఒకటా? మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలువేయునో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకుందుము. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకు కంటే నీవేమాత్రమును అధికుడవు కావు కదా. అతడు ఇశ్రాయేలీలతో ఎప్పుడైనాను కలహించినా, ఎప్పుడైనాను వారితో యుద్ధం చేసినా. బాలాకు వచ్చి సభించి కిమించాడు, వాడు కూడా అంత పెద్ద రాజుగా ఉండున్నాడు, వాడు కూడా ఏం చేయాల, మాకు విరోధంగా యుద్ధం చేయాలి, నువ్వేమి అంత పెద్ద వ్యక్తి అని అడుగుతున్నాడు. వాళ్ళందరూ కూడా మాట పైన నిలిచారు కదా. అప్పుడు ఆ మాటని ఆయన ఏం చేస్తున్నాడు, యెఫ్తా గుర్తు చేసి చూపిస్తున్నాడు. అప్పుడు పెద్దవాళ్ళతో అది అయిపోయిన అగ్రిమెంటు, దేవుడు చేసిన అగ్రిమెంటు, మీ దేవుడు మీకు ఇచ్చిన చోటుతో నువ్వు ఉండు, నా దేవుడు నాకు ఇచ్చిన చోటుతో నేను ఉంటాను అని అంటున్నాడు. ఇశ్రాయేలీయులు హెష్బోనులోను దాని ఊరుల్లోను, అరోయేరులోను దాని ఊరుల్లోను, అర్నోను తీరముల పట్టణమన్నిటిలోను 300 సంవత్సరముల నుండి నివసించుచుండగా. 300 సంవత్సరాలు అయింది ఇది వచ్చి. దేవుడి బిడ్డలైన మనము మాట పైన నిలవాలి. హల్లెలూయా. అది కోర్టు కేసులు కావచ్చు, ఏది కావచ్చు. కీర్తన 15 ఎందుకు చదివించానని చెప్తాను నేను. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దేవునామాని మీ మగలను కాక. 300 సంవత్సరాలుగా ఊరుకున్నావు నువ్వు.
ఇప్పుడు ఆ మాట ఏమైంది? 300 సంవత్సరాలు మీ తాత అంతా ఉన్నాడుగా. 300 సంవత్సరాల్లో తాత కూడా ఉండి ఉంటాడు. ఆడు రాలా, మీ తాత రాలా, మీ నాయన రాలా, నువ్వెందుకు దుంకుతున్నావు అంటున్నాడు. ఇప్పుడు నోటి మాట పైన నిలువు. వాళ్ళ సొంత ప్రజలతో అదే చెప్తున్నాడు, నోటి మాట పైన నిలువు. ఎదటవాడితో అదే చెప్తున్నాడు, నోటి మాట పైన నిలువు. ఆ కాలమున నీవేళ వాటిని పట్టుకొనలేదు. ఆ కాలంలో ఏం చేస్తా ఉన్నావు నువ్వు? ఎందుకు వాటిని పట్టుకోలే? ఇప్పుడు ఎందుకు వచ్చి పేచి పెడుతున్నావు? ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు గాని నీవు నా మీదకి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. నువ్వే దోషము చేయుచున్నావు, మాట మారుస్తున్నావు అని బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాడు. చదువు. న్యాయాధిపతి అని యెహోవా నేడు ఇశ్రాయేలీలకును అమ్మోనీయులకును న్యాయము తీర్చునుగాక. ఏం చెప్తున్నాడు? యెహోవా న్యాయం తీర్చునుగాక. యెహోవా అంటే ఏమర్థం? ఎల్లప్పుడూ ఉండేవాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఉండేవాడు. 300 సంవత్సరం అది కాదు, 3000 సంవత్సరం ముందు కాదు, ఎన్ని వందల సంవత్సరాల ముందైనా ఉండిన దాన్ని విన్నవాడు, చూస్తున్నవాడు. హల్లెలూయా. మాట మార్చని వాడు, మాట తప్పని వాడు, నువ్వు నేను మాట్లాడుకున్న మాటలు విన్నవాడు, ఆయన చూసుకుంటాడు అని అంటున్నాడు. ఈయన ఒక న్యాయాధిపతి. ఈయనకి న్యాయాధిపతి ఎవరు? దేవుడే. ఇప్పుడు నువ్వు ఆలోచించి చూడు, మొన్న మాట్లాడిన మాటనే మార్చి ఉంటావు ఈరోజు. శుక్రవారం మాట్లాడితే మార్చుకొని ఉంటావు. చర్చిలో పోతే వాళ్ళ మూతలో వాళ్ళను కాక వాళ్ళను అని చూసిన వెంటనే ప్రైజ్ లార్డ్ బ్రదర్, మరి వాళ్ళని కాక వాళ్ళన్నా మరి ఏం చేసేది? ఎదట్లో పాస్టర్ ఉన్నారుగా, ఆయన ఏమైనా అనుకుంటాడు అని వందనాలు చెప్పాను అంటు. నానా మాట్లాడుతూనే ఉంటాం, వాళ్ళు వచ్చేస్తారు. మనం ఎవరి గురించి మంచిగా మాట్లాడుకుంటే పర్వాలేదు. వెంటనే నీకు 100 వయసు, ఇప్పుడే శపించావు నన్ను, అంత లోపల 100 వయసు, ఇంకో నువ్వు శపించకుండా ఉంటే 200 వయసా? అప్పుడు మాట వెంటనే మనకేం అయిపోతుంది, అక్కడ మారిపోతుంది. అయితే ఇదంతా చెప్పిన తర్వాత కూడా 28వ వచనంలో ఆయన వినటం లేదు అమ్మోని రాజు. అయితే అమ్మోనీల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. మాటలకు ఒప్పుకోలేదు. హల్లెలూయా. మాట మారుస్తున్నాడు, ఒప్పుకోలేదు. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనస్సులోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల వద్దకు సాగాను. అమ్మోనీయునికి విరోధంగా సాగాను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. చూడండి, ఆడు మాట్లాడిన మాట గురించి వాడికి బోధించాడు. వీళ్ళు దేశంలో ఉన్నవాడు మాట మార్చకుండా నన్ను లీడర్గా చేశారని వాళ్ళ దగ్గర మాట తీసుకున్నాడు. ఇప్పుడు ఈయన పరిస్థితిని తెలుసుకోకుండా దేవుడికి మాట ఇస్తున్నాడు. ఇదే చాలా విచారకరం. దేవుడికి మాట ఇచ్చేటప్పుడు కథ వేరే. నువ్వు వాడు మాట ఒక స్థాయి, నీకు నీ మధ్యన ఉన్న వాళ్ళు మాట స్థాయి అది ఒకటి, అన్నీ కరెక్ట్గానే ఉండాలి. కానీ ఆయన దగ్గర ఇంకా మరీ కరెక్ట్గా ఉండాలా. ఆ పాఠం దేవుడు మనకి ఇది నేర్పిస్తున్నాడు. మీరు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టాల దగ్గర మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండు. నీ పరాయి వాడితో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడు, నిలువు. నాతో మాట్లాడినట్టు మరీ జాగ్రత్తగా ఉండు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు చూడు. ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఏదైనా నాకు ఎదురులో ఫస్ట్ జయించుకొని వచ్చింది, నా ఎదురులో వచ్చేది ఏదైనా అది యెహోవాకి ప్రతిష్టపరచబడుతుంది అంటున్నాడు. ఏదైనా నేను ఇచ్చేస్తాను దేవుడికి అంటున్నాడు. అలాగ చేయకూడదు అనే దానికి దేవుడు యెఫ్తా జీవితాన్ని వాడుకున్నాడు. చదవండి. మరియు దహన బలిగా దాన్ని అర్పించదున నేను. దహన బలిగా అర్పించేస్తాను నేను ఎదురులో. మనోళ్ళ దగ్గర జరగదు మీకు అది, అసలు మీకు అది అక్కర్లేదు, మీకు ఆ ప్రాబ్లం రాదు. అయినా చెప్తున్నా జాగ్రత్తగా ఉండాలి దేవుడి విషయంలో. హల్లెలూయా. చదవండి. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు వారి వద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను. అవును, గనుక అయిపోయిందా?
అదంతా అయిపోయిన తర్వాత 34 ఇప్పుడు చూడండి. యొప్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. చూసారా, నేను దగ్గర పలికేస్తాను, నువ్వు ఎదురులో ఏది వచ్చినా యెహోవాకి నేను ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు ఎవరు వస్తున్నాడు ఎదురులో? ఎవరు వస్తున్నారు? కుమార్తె వస్తుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? చదువు. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. ఎవడు లేరు, అన్నీ దేవుడిదే. చదవండి. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కొనుగ చేసితివి. నీవు నన్ను తల్లడింపచేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చినాను కనుక వెనుక తీయలేననగా, నేను యెహోవాకు మాట ఇచ్చాను కనుక నేను తీయలేను. ఇప్పుడు వాళ్ళకి మాట చెప్పాడు, ఎదట రాజుకి మాట గురించి గుర్తు చేశాడు. ఈయన మాట నిమిత్తం దొరుకున్నాడు. దేవుడి దగ్గర మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి. 37వ వచనం. మరియు ఆమె నా కొరకు చేయవలసింది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువుము. నేనును నా చెలికెత్తలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను. గనుక ఆమె తన చెలికెత్తలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వం గురించి ప్రలాపించెను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా, అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె నేను చేసేది మొక్కుబడి చెప్పిన ఇది అవసరమా? దేవుడి దగ్గర మాట్లాడేటప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆయన ఇది రికార్డ్ చేశారు. ఇజ్రాయెల్లో ఎవడు ఇలాగా చేయకూడదు. అట మాట్లాడిన మాటలో ఉండు, నేర్గా ఉండు. ఏ ఊడికంతా మొక్కుబడి చేసేది చాలా కేర్ఫుల్గా ఉండాలి. అవునా? మన శక్తి కలిగిందే మనం చెప్పాలి జాగ్రత్తగా. ఉటి చేతులతో దేవుడితో సన్నిధిలో వచ్చేది అపాయమే. చెప్పింది ఇవ్వకుండా పోవడం కూడా అపాయమే. ఆ తర్వాత ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థులైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకొద్దు. ప్రతి సంవత్సరం ఆమె గురించి దుఃఖం పాటించుకుంటూ వచ్చిరి. దేవుడి నామాన్ని మేము కలుగును కాక. అప్పుడు ఆ మాటలు మనం మార్చేయడం వల్ల అపాయము. ఇప్పుడు ఈ వచనాలు చూడు. సంఖ్యాకాండం 30వ అధ్యాయము 22వ వచనం. ఇది యెఫ్తాకు ముందు రాయబడిన వచనం. చదువు. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుని ఎడల లేక తాను బద్ధుడొకటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. నోట నుంచి వచ్చినదంతయు నెరవేర్చవలెను. నీ పొరుగువారికి చెప్పింది, ఎదటవాడికి చెప్పింది, నీవు చెప్పేది అన్నీ దేవుడి ముందు లెక్కకు వస్తుంది. దేవుడి నామాన్ని మేము కలుగును కాక. మరి ఏం మాట్లాడుతున్నామో కేర్ఫుల్గా మాట్లాడాలి. ప్రసంగి 5వ అధ్యాయం 2వ వచనం. అది ఈరోజు పెట్టాను అనుకుంటా, చూడు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయక దేవుడి సన్నిధిలో ఏం చేయాలా? త్వరపడనీయక. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసినా సరే, ఎక్కడ ఉన్నా సరే త్వరపడనీయక. పొడుగు మానవుడితో మాట్లాడేటప్పుడు సరే. దేవుడి సన్నిధి అన్ని చోట్ల ఉంది, ఇక్కడ ప్రత్యేకంగా ఉంది. కానీ నువ్వు మాట్లాడినప్పుడు ఎట్లా ఉండాలి? మనం త్వరపడకూడదు. నీ నోటిని కాచుకోము. నోటిని నువ్వేం చేయాలా? కాచుకోను. అదే ప్రసంగి 5వ అధ్యాయం 4-5 వచనాలు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. చెల్లించుటకు నువ్వేం చేయాలా? ఆలస్యం చేయకు. జకరియా 8వ అధ్యాయము 17వ వచనము.
తన పొరుగువాని మీద ఎవడను దుర్యోచన యోచింపకూడదు. అబద్ధ ప్రమాణము చేయని ఇష్టపడకూడదు. హల్లెలూయా. దేవుడి ముందు మాట్లాడేది కేర్ఫుల్గా ఉండాలా, మనిషి ముందు మాట్లాడేది కేర్ఫుల్గా ఉండాలా, మనిషి గురించి మాట్లాడేది కేర్ఫుల్గా ఉండాలి. దేవుడు బిడ్డలైన వాళ్ళు అందరి క్యాప్టెన్. సరే, ఇదంతా పాత నిబంధన అంటే కొత్త నిబంధనలు ఒకే ఒక వచనం చెప్పి మనం ప్రార్థనలో దిగుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. నీ మాట అవునంటే అవును, అవునంటే కాదంటే కాదు అని ఉండవలెను. హల్లెలూయా. వీటికి మించినది అందుకే చెప్తున్నాడు, ఎక్స్ట్రా చేయకు. వీటికి మించినది దుష్టు నుంచి పుట్టును. అది దుష్టత్వం, అది మీరు చేయకూడదు. మీకు ముందు ఉండిన భక్తులు చేసింది కూడా పొరపాటు, అదిలో యెఫ్తా ప్రధానం. కాబట్టి దేవుడి దగ్గర మనం మాట్లాడేటప్పుడు ఏం చేయాలి? కేర్ఫుల్గా ఉండాలి. అది యెఫ్తాకి ఆ కఠిన పాఠం, పాపం ఆయనకి. ఆయన లైఫ్లో ఉన్న కఠినమైన ఇది ఎంతో మేలు చేసి ఊరికి మేలు చేశాడు, ప్రజలకు మేలు చేశాడు, ఆయనకి కీడు తెచ్చుకున్నాడు, అయిపోయింది. ఆ ఉదాహరణ మనకి దేవుడు రాసి ఉంచాడు. అది జాగ్రత్తగా ఉండి, నా ఎదురులోనే మాట్లాడుతున్నావు. అన్నీ ఆయన ఎదురులోనే. చర్చిలో మాత్రం మాట్లాడేది మాత్రం కాదు. చర్చిలో ఒక అతికి మనం రీసెంట్గా మాట్లాడతాను, ఇక్కడ కూడా మొక్కుబడి చేసేది, ఇక్కడ కూడా ప్రార్థన చేసేది. ఆయన మాట మనం వినాలి, ఆయన మాట మనం ఫాలో అవ్వాలి, ఆయన వాగ్దానం మనం పట్టుకోవాలి. మనం మాట్లాడేది కూడా కేర్ఫుల్గా మనం ఉండాలి. 10 వంతులో 1 వంతు ఇచ్చేది అది ఆయనకి మనం ఇచ్చి తీరాలి. ఏదైనా మనం శక్తి కొలింది మనం చెప్తే అది నెరవేర్చాలి. ఇంకొకళ్ళ కోసం పోయి మనం దొరుక్కొని మధ్యలో ఉండేది తప్పు. నీ శక్తి నువ్వు చెప్తున్నావు 10 లక్షలు వాళ్ళకి ఇవ్వండి అని నువ్వు అంటున్నావు. నీకు అది కట్టడానికి నీకు శక్తి ఉందా? 10 లక్షలు నీకు శక్తి ఉంటేనే నువ్వు సిఫార్సు చేయాలి. ఒక 10,000 సిఫార్సు చేయవచ్చు, 50,000 సిఫార్సు చేయాలి. వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు ఏదో కట్టేస్తావు. పర్వాలేదమ్మా, నేను చూసుకుంటాను, ఇవ్వండి అని. అవునంటే అవును, కాదంటే కాదు అనే మాట దీనికి మించింది దుష్టత్వం నుంచి వస్తుంది. ఒకవేళ చెప్పేస్తే, అది కీర్తన చదివించాను చూడు, 15వ కీర్తన 4వ వచనం చూడు, ముగిస్తాం. అతను ప్రమాణము చెయ్యగా నష్టము కలిగినను మాట అటు ఉండాలి. అవునంటే అవును, ప్రమాణం చేసావా, నష్టం వచ్చిన నువ్వు ఇయ్యాలా, భరించాలి. కాబట్టి నీ నోటి మాటల గురించి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాటలు నువ్వు పోసుకోకూడదు. మళ్ళా గిలియాతు మనుషులు మాట పోసుకొని యెఫ్తా ఎదురులో పోయి నిలిచారు, వాళ్ళకి అవమానం. అమ్మోను రాజు మాట పోసుకొని యుద్ధంలో హతమయ్యాడు. ఈయన దేవుడి దగ్గర మాట పోసుకొని ఈయనకు నష్టం పాలయ్యాడు, కూతుర్ని పోగొట్టుకున్నాడు. మనం జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు చెప్తాడు. నా దగ్గర మాట తీసుకుని ఆయన ఇస్తే ఆయన కాపాడుతాడు, ఆయనకి కెపాసిటీ ఉంది. మనం ఇస్తే కాపాడగలుగుతామా? అప్పుడు నష్టం వచ్చినట్టు కాపాడాలి. అందుకే మనం నిజం పలకాలి. హల్లెలూయా. ఇచ్చిన మాట పైన మనము ఒక అంతకైనా మనం స్థిరంగా ఉండాలి. లేకపోతే ఏం చేయాలి? మోకాళ్ళు వేసి ఇచ్చిన మాట తప్పు, పొరపాటు, ఫస్ట్ దేవుడి దగ్గర నుండి క్షమాపణ కోరాలి. తర్వాత ఎదటి వాడి దగ్గర పోయి నువ్వు ఒకవేళ ఆయన ఓకే చేయవచ్చు. ఏమో బుద్ధి తక్కువగా చేశాను ప్రభా, ఇవరా అని మాట ఇచ్చేసాను అని చెప్పు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు మనం చేయాలి, కేర్ఫుల్గా చేయాలి. దేవుడి సన్నిధిలో భాష్యం ఒకటి మొక్కుబడి విషయం మాత్రం కాదు, నువ్వు మాట్లాడే చక్కల మాటలు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. చాకుల గురించి మాట్లాడే మాటలు, సహోదరుడి గురించి మాట్లాడే మాట, తండ్రి గురించి, తల్లి గురించి, భర్త గురించి, భార్య గురించి, దేవుని నమ్మిన వారి గురించి, దేవుని నమ్మని వారి గురించి, దేవుని ఎరగని వారి గురించి, దేవుని వ్యతిరేకించే వారి గురించి, దేవుడు లేదనే వారి గురించి, ఎవరైనా సరే నువ్వు మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు వాగ్దానం చేసిందని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. మనం కూడా ఆయన ముందు మన మాటలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. నేను ఏమాత్రం పాపం చేయను ఆయన దగ్గర చెప్పడానికి అవుతుందా? యూజువల్గా తాగపోతాలు ఏం చేస్తారు, ఈరోజు మాత్రం నేను తాగను అంటాడు. ఇంకా నుంచి
నేను తాగనంటాడు. అప్పుడు రేపు ఇంకా ఎక్కువ తాగబోతున్నాడు అని అర్థం. అప్పుడు దేవుడి ముందు మనం మాటలు జాగ్రత్తగా ఉండవాలి. హల్లెలూయా. మొక్కుబడులు మనం చెల్లించాలి. దేవుడికి ఇవ్వాల్సింది మనం ఇవ్వాలి. సగవులతో మాట్లాడిన మాటల్లో కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ మన పొరపాటు అయిపోయిన ఎడల వెంటనే మనం ఏం చేయాలి? క్షమాపణ దేవుడి దగ్గర నుంచి కోరాలి. హల్లెలూయా. దాంట్లో నుంచి మనల్ని విడిపించగలవాడు ఆయనే. అయినా ఇప్పుడు గిలియాతు మనుషులు మాటలు మార్చుకొని మరి యెఫ్తా దగ్గర పోయినప్పుడు యెఫ్తా ఓకే చెప్పాడు. అమోన్ రాజు ఒప్పుకోలే, యుద్ధానికి వచ్చాడు, దేవుడు కొట్టించాడు. ఈయన కూడా ఆలోచన లేకుండా ప్రభా నీకు జయం ఇవ్వండి, మేము నీకు స్తుతియాగము బలియాగాలు మనం ఎద్దులో ఆయన మోసే ఏమేమి చెప్పాడో ఆ పరంగా నెరవేర్తానంటే పోయి ఉంటుంది. మోసే ఆల్రెడీ చెప్పాడు, నీ దేవుడు నీకు మేలు చేసినప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు కనబడి నువ్వు ఏం చేయాలో అది చెయ్యి అని ఆయన చెప్పేసి వెళ్ళాడు. ఈయన దానికైనా ఎక్స్ట్రా పెట్టుకొని వచ్చాడు. అప్పుడు ఏం చేయాలి? చెయ్యి అంటున్నాడు. జాగ్రత్తగా మనం ఉండవాలి. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యదానాన్ని జీవించును గాక.